కాంగ్రెస్ బీజేపీ చెరి సగం. రాష్ట్రంలో 17 లోక్సభ సీట్లలో 2 పార్టీలకు 8 చొప్పున స్థానాలు. ఈసారి బీజేపీకి అదనంగా 4, హస్తం పార్టీకి 5. ఫస్ట్ టైం ఒక చోట గెలవని బీఆర్ఎస్ 9 సిట్టింగ్ స్థానాలు గల్లంతు. హైదరాబాద్ స్థానం నిలబెట్టుకున్న ఎంఐఎం విజేతలో 8 మంది మొదటిసారిగా ఎంపీలు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తగినట్టుగా ఫలితాలు వచ్చాయి. తెలంగాణలో 17 లోక్సభ సెగ్మెంట్లో బీజేపీ కాంగ్రెస్ చెరి 8 చొప్పున స్థానాలను దక్కించుకున్నాయి. హైదరాబాద్ స్థానంలో గతం మాదిరిగానే మజ్లిస్ విజయం సాధించింది. 9 సిట్టింగ్ స్థానాలున్న బీఆర్ఎస్ మాత్రం ఒక్క సెగ్మెంట్లోనూ విజయం సాధించలేదు. ఆ పార్టీ ఉనికిలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్కు ఒక ఎంపీ సైతం లేకపోవడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా డబుల్ డిజిట్ పైన బీజేపీ కాంగ్రెస్ పెట్టుకున్న ఆశలు నెరవేరలేకపోయాయి. ప్రజలు కాంగ్రెస్ వైపేనని మరోసారి రుజువు. కంటోన్మెంట్ కాంగ్రెస్ కైవసం, అసెంబ్లీ బైఫోల్ శ్రీగణేష్ విజయం చూసినాం. వాస్తవానికి వీళ్ళకు కూడా గుణపాఠం చెప్పారు అన్ని రకాల. ఎందుకంటే కాంగ్రెస్ కూడా 12-13 సీట్లు వస్తే ఆగపు వాస్తవానికి ఎట్లా ఆపాలో అట్లా ఆపారు చూపేలాడు. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే బాడ 25 న్యాయాలు 5 న్యాయ 6 గ్యారెంటీలు ఇస్తారు అన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలే. మరి ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఇప్పుడు చేస్తాము అని అన్నారు. ఓకే, మరి ఇప్పుడు రాహుల్ గాంధీ కాకపోతే ఇప్పుడు ఈడ వేయకపోతే ఇప్పుడు 8 సీట్లు ఇచ్చిరుగా కాంగ్రెస్ కు. ఇప్పుడు రాబోయే సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్ల కాడ ఏమైతే పక్కునది అంటారు. అవును, ప్రజలు ఇప్పుడున్నది. అవును, ఇప్పుడు గేమ్ ఉంటది. ఇక ఇప్పుడు రాష్ట్రంలో గేమ్ ఉంటుంది, రాష్ట్రాలలో గేమ్ ఉంటుంది. అప్పుడు కొద్దిగా బీఆర్ఎస్ చూపించే అవకాశం ఉంటుంది. మేము చెప్పలే, మమ్మల్ని ఆడదంతిరి ఎంపీలలో ఆ సీట్ల కాడదంతిరి. ఇప్పుడు చూసి అని చెప్పి వాళ్ళు ఎగురుతారు. ఎక్కడ రాజకీయాల ఒంటెది పుక్కడలు పోతున్నా జనాలను దృష్టిలో పెట్టుకోవాలా. ఎదుటి వ్యక్తిని కూడా రాజకీయ నాయకులు ఎట్లా పడితే అట్లా తిట్టొద్దు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, దాడి చేసుడు, యూత్ కూడా రావడానికి భయపడుతున్నారు. యూత్ రాజకీయంలో ఆదర్శంగా ఉండాలి అన్న. ఇప్పుడైతే 6 గ్యారెంటీలు ఇవ్వకపోవాలి, 6 గ్యారెంటీలు ఇవ్వాలి. విద్యా వ్యవస్థ నిన్న మా వాళ్ళు పెట్టలే కటింగ్, కానీ నిన్న వార్త మా వాళ్ళు ఎట్లా తయారైందంటే నిన్నది పెట్టలే విద్యది. నేను కొట్లాడేదే విద్య గురించి, వైద్య గురించి.